తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మహానాడు అనే పేరు కంటే కూడా ఓహో నాడు ఆహా నాడు అనే పేరు పెట్టుకుంటే చాలా చక్కగా కుదిరేది. ఎందుకంటే ఓహో చంద్రబాబు, ఆహా తెలుగుదేశం అంటూ జబ్బలు తరుచుకోవడానికి, ఆత్మస్థుతికి, పరనిందకు మాత్రమే మహానాడు పరిమితమైంది తప్ప ప్రజలకు పనికొచ్చే మాట కానీ, ప్రజలకు ఉపయోగపడే మాట కానీ ఒక్కటి కానీ తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కటి కూడా 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా చెప్పలేకపోయిందనే మాట వాస్తవం. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రత్యర్థి పార్టీలు ఏ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అన్నిటి మీద కూడా దుమ్మెత్తి పోస్తూ ఒంటికాల మీద లేచి ఇష్టారీతిన మాట్లాడిన వైఖరిని కూడా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇతర పార్టీల గురించి ఆయన ఏం మాట్లాడినా మాకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ నిబద్ధతతో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణను సాధించాలనే కార్యక్రమంలో ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్ర సమితిని విమర్శించినందుకు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మేము కొన్ని సలహాలు, సూచనలు, జవాబులు కూడా చెప్పవలసి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం. మీరు చాలా మాటలు మాట్లాడినారు నిన్న. ప్రధానంగా మీరు మాట్లాడింది ఏమంటే టీఆర్ఎస్ పార్టీని వసూలు రాజా అని, కేసీఆర్ని బ్లాక్ మెయిలర్ అని అడ్డగోలుగా మీరు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి 1979లో ఆనాడు మంత్రిగా ఉంటూ, రాష్ట్ర మంత్రిగా ఉంటూ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉంటూ, ఆనాడు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన, జిల్లా పరిషత్ అభ్యర్థి అయిన అధికారిక అభ్యర్థిని ఓడించడానికి ఆనాడు మీరు కుతూహలమ్మ గారిని రెబెల్ అభ్యర్థిగా పెట్టి సొంత పార్టీకి ఆనాడు మీరు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని చిత్తూరు జిల్లా ప్రజలు మర్చిపోలేదు, రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. చివరికి అదే కుతూహలమ్మ గారిని ఎవరినైతే మీరు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినారో ఆమె కూడా మిమ్మల్ని వదిలిపోయిన విషయాన్ని కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. మీ చరిత్ర ఆనాటి నుండి నిన్న జరిగిన మహానాడు వరకు, ఆనాటి నుండి ఈనాటి వరకు వెన్నుపోట్లమయం తప్ప ఇంకోటి కానే కాదు. మొదలు ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసి నిన్నటికి నిన్న హరికృష్ణ గారు, మీ సొంత బావమరిది గారు, ఆయన అలిగిపోయేదాకా వ్యవహారం పోయిందంటే మళ్ళీ ఒకసారి మీరు తాజాగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు వెన్నుపోటు పొడవడానికి రంగం సిద్ధం చేసినారనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిజంగా నిన్న మీరు ఒక డిమాండ్ పెట్టినారు, ఎన్టీఆర్కి భారత రత్న ఇవ్వాలని. ఆ డిమాండ్ మీరు ప్రతి మహానాడులోనూ పెడతానే ఉన్నారు, ప్రతి చోట కూడా చెప్తానే ఉన్నారు. అది ఎంతవరకు మీ చిత్తశుద్ధి ఉందో అందరికీ తెలుసు. కానీ ఆయనకు భారతరత్న ఇవ్వడం దేవుడెరుగు, కానీ మీకు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వెన్నుపోటు రత్న అనే బిరుదును మాత్రం ఖాయం చేసినారు. ఎందుకంటే మీకు ఆనాటి నుండి ఈనాటి వరకు మీ చరిత్ర సర్వం వెన్నుపోట్లమయమనే విషయం అందరికీ కూడా తెలుసు. 95లో మామగారిని, ఆనాడు పిల్లనిచ్చిన మామగారిని వెన్నుపోటు పొడిచి చంపిన గనుడుగు నువ్వు, జామాత దశమగ్రహం అని చెప్పి ఆనాడు మీ మీద స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా మాట్లాడిన విషయం ఎవరు మర్చిపోలేదు. ఇక అవన్నీ పక్కన పెడితే మొన్నటికి మొన్న 2009 ఎన్నికల్లో కోట్ల మంది ప్రజల ముందు మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి శాసనపరంగా చేయాల్సిన అన్ని పనులు కూడా చేస్తామని చెప్పి, చట్టపరంగా ఒకవేళ పార్లమెంట్లో బిల్లు పెడితే ఓటేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏకకాలంలో ఒకే మాటతో 4 కోట్ల మంది ప్రజలను వెన్నుపోటు పొడిచినందుకు ఖచ్చితంగా మీకు అయితే వెన్నుపోటు రత్ననో లేదా వెన్నుపోటు మహాసామ్రాట్ అనే బిరుదును మాత్రం ఖాయం చేస్తా ఉన్నాం. 100% మీరు ఎన్ని గప్పాలు మాట్లాడినా, ఎన్ని కథలు చెప్పినా, నిన్న అన్యాపదేశంగా అయినా మీ మనసేందో మహానాడులో బయటపడింది. 2 విషయాల్లో స్పష్టంగా బయటపడింది. అసలు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి చట్టాల పట్ల ఎంత అవగాహన ఉందో, రాజ్యాంగం పట్ల ఎంత అవగాహన ఉందో మొన్న 14F గురించి మీరు మాట్లాడిన విధానం చూస్తేనే స్పష్టంగా అర్థమైంది. 14Fను అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి, పాపం పక్కనుండే దేవేంద్ర గౌడ్ ఇంకోరో మళ్ళీ సర్ది చెప్పే వరకు కనీసం ఆయనకు సోయి కూడా లేదు. 14Fను అమలు చేయాలన్నా, 14Fను రద్దు చేయాలన్నా, మరి వాళ్ళ శాసనసభ్యుడిగా ఉంటూ 14Fను రద్దు చేయాలని ఏ శాసనసభనైతే తీర్మానం చేసిందో అదే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ్యుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మనసులో ఏముందో మాత్రం స్పష్టంగా మహానాడు వేదికగా బయటపెట్టినారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇంకా చండాలం ఏంటంటే, పాపం తెలుగు మహిళలు కొంతమంది రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వారు బతుకమ్మలు తీసుకొస్తే
మరి చంద్రబాబు నాయుడుకి అవి బతుకమ్మలో ఇరకలేదు, బోనాలో ఇరకలేదు. అవి బోనాలు వచ్చినాయి అన్నాడట. మళ్ళా పక్కకి వెళ్ళి దేవేంద్ర గౌడ ఎవరో పాపం చెవులు అయిపోయినాడు, అన్న బోనాలు కాదే బతుకమ్మ అంటే. ఇవాళ తెలంగాణ బతుకును నాశనం చేసిన వాళ్ళు, తెలంగాణ బతుకును విధ్వంసం చేసిన వాళ్ళు బతుకమ్మలు ఎత్తుకొని డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నీకు మా సంస్కృతి తెలియదు, మా ఆచారము తెలియదు, రాజ్యాంగము తెలియదు. ఏ రకంగా చూసినా నీ అంత పనికి మాలిన ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఈనాటి వరకు లేడని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా ఎక్కువగా మాట్లాడినావు, కేసీఆర్ ని బ్లాక్ మెయిలర్ అని, ఇంకోటని మాట్లాడినావు. ఇది వరకు 3 సార్లు సవాల్ చేస్తే కూడా నోరు మెదపలేదు. ఇప్పుడైనా దమ్ముంటే, చేతనైతే నోరు తెరువు చంద్రబాబు నాయుడు. నీ వందిమాగదులు మాట్లాడటం కాదు, దమ్ముంటే నువ్వే నోరు తెరువని సవాల్ చేస్తా ఉన్నా. Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.